అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి జీవితంలో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి కదా. ఆ కష్టాల నుంచి బయటపడటానికి, మనశ్శాంతిని పొందటానికి ఎన్నో మార్గాలు వెతుకుతాం. అలాంటి ఒక శక్తివంతమైన మార్గం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన 7 శనివారాల వ్రతం. చూడండి, ఈ వ్రతం ఆచరించిన ఒకరు తమ అనుభవాన్ని ఎలా పంచుకున్నారో, చాలా కాలంగా అనేక ఇబ్బందులు పడ్డాను. ఈ వ్రతం మొదలుపెట్టాక అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈ శక్తివంతమైన పూజ అందరికీ మేలు చెయ్యాలి అని చెప్తున్నారు. వింటుంటేనే మనలో ఒక కొత్త ఆశ, ఒక నమ్మకం కలుగుతుంది కదూ. మన జీవితంలో కూడా మంచి జరుగుతుందన్న ఒక భరోసా వస్తుంది. సరే, మరి ఈ అద్భుతమైన వ్రతాన్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ముందుగా ఈ వ్రతం వెనుకున్న శక్తి ఏంటి, దీనికి కావాల్సిన సామాగ్రి ఏంటి, పూజ చేసే చోటుని ఎలా సిద్ధం చేసుకోవాలి, అసలు పూజ ఎలా చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, అలానే ఈ వ్రతం చేయడం వల్ల మనకి ఎలాంటి ఆశీస్సులు కలుగుతాయో అన్నీ వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే, భక్తితో అడ్డంకుల్ని దాటడం. మనలో ఎవరికైనా సరే ఉద్యోగంలో సమస్యలున్నా, కుటుంబంలో గొడవలున్నా, లేదంటే వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బంది పడుతున్నా, అలాంటి సమయాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది మనకొక దారి చూపిస్తుంది. అంటే ఈ వ్రతంలో ముఖ్యమైందేంటో తెలుసా? మన సంకల్పం. మనం ఎంత నమ్మకంతో, ఎంత భక్తితో చేస్తున్నామన్నదే ముఖ్యం. మనసులో పూర్తి విశ్వాసంతో స్వామీ నువ్వే ఉన్నావు అని నమ్మి చేస్తే ఆయనే మన కష్టాలన్నీ తీర్చి దారి చూపిస్తాడని ఒక గట్టి నమ్మకం. సరే, వ్రతం యొక్క శక్తి గురించి తెలుసుకున్నాం కదా. ఇక పూజకు సిద్ధమయ్యే ముందు దానికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులేంటో చూద్దాం. మనకు కావాల్సినవి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు లేదా విగ్రహాలు. ఆ తర్వాత బియ్యం పిండి, బెల్లం, ఆవు నెయ్యి. పూజకి పసుపు, కుంకుమ, గంధం తప్పనిసరి. అలాగే స్వామికి ఇష్టమైన తులసీదళాలు, పువ్వులు, అగరుబత్తి, కర్పూరం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వ్రతంలో దీపాన్ని మనం బియ్యం పిండితోనే తయారుచేస్తాం. అలాగే తులసీదళాలు స్వామికి చాలా ఇష్టం కాబట్టి అవి లేకుండా పూజ అస్సలు పూర్తి కాదు. పూజ సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నాం కదా. ఇప్పుడు పూజ చేసే స్థలాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ముఖ్యంగా ఈ వ్రతానికి ప్రత్యేకమైన బియ్యం పిండి దీపాన్ని ఎలా చెయ్యాలో చూద్దాం. ఇది చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో కొంచెం బియ్యం పిండి, చిన్న బెల్లం ముక్క, ఇంకా కాస్త ఆవు నెయ్యి వేసి కలపాలి. ఆ తర్వాత కొద్దిగా పాలు లేదా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా గట్టి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండి ముద్దను చేతిలోకి తీసుకుని అందమైన ప్రమిద ఆకారంలో, అంటే ఒక దీపంలా మలుచుకోవాలి. కింద స్థిరంగా నిలబడేలా చూసుకోండి. అంతే, దీపం రెడీ అయింది కదా. ఇప్పుడు పూజ చేసే చోటు, దేవుడి గదిని లేదా పూజ చేసే ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టుకోవాలి. అక్కడొక పీఠం వేసి దానిమీద ఒక శుభ్రమైన వస్త్రం పరవండి. దానిపైన మనం పెట్టుకున్న వినాయకుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వరస్వామి ఫోటోలను లేదా విగ్రహాలను చక్కగా అమర్చుకోవాలి. అన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇక అస్సలైన పూజా విధానం అంటే వ్రతంలోకి అడుగుపెట్టేద్దాం. ఏ పూజైనా మొదట విఘ్నేశ్వరుడితోనే మొదలవ్వాలి కదా. సో ముందుగా గణపతిని ప్రార్థించి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజ జరగాలని కోరుకోవాలి. ఆ తర్వాత గణపతిని, లక్ష్మీదేవిని, వెంకటేశ్వరస్వామిని మనస్ఫూర్తిగా పూజలోకి ఆహ్వానించాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బియ్యం పిండి దీపాన్ని పీఠం మీద పెట్టి దానికి పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టాలి. అందులో ఆవునెయ్యి పోసి ఒత్తులు వేసి స్వామిని ప్రార్థిస్తూ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపమే ఈ మొత్తం పూజకు ప్రాణంలాంటిది. దీపం వెలిగించాక మనస్సంతా స్వామిమీద లగ్నం చేసి గోవిందనామాలు చెప్పుకోవాలి. గోవిందా గోవిందా అంటూ. ఆ తరువాత వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి అంటే స్వామివారి 108 పేర్లు చదువుతూ ఒక్కో నామానికి పువ్వులు, ముఖ్యంగా తులసి దళాలను స్వామి పాదాల దగ్గర సమర్పించాలి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా మంచిది. ఇదంతా అయ్యాక మీ శక్తి కొలది పండ్లు కాని, ఏదైనా తీపి పదార్థం కాని నైవేద్యంగా పెట్టి చివరగా కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి. దీంతో ఒక శనివారం పూజ పూర్తయినట్టే. కాని ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఇది ఒక సంకల్పం. మరి ఈ వ్రతాన్ని ఎన్ని రోజులు కొనసాగించాలి, ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు చూద్దాం.
పేర్లోనే ఉంది కదా 7 శనివారాల వ్రతం అని. అవును, మనం తీసుకున్న సంకల్పం నెరవేరాలంటే ఈ పూజను వరుసగా 7 శనివారాల పాటు చెయ్యాలి. ఈ 7 అనేది చాలా ముఖ్యమైన సంఖ్య. ఇక్కడ చాలామందికి ఒక సందేహం వస్తుంది. అయ్యో, మధ్యలో ఒక శనివారం కుదరకపోతే ఎలా? వ్రతం ఆగిపోతుందా అని. అస్సలు కంగారు పడక్కర్లేదు. ఏదైనా అనుకోని కారణం వల్ల ఒక వారం చెయ్యలేకపోతే ఆ వారాన్ని వదిలేయండి. మళ్ళీ తర్వాతి వారం నుంచి కొనసాగించవచ్చు. మొత్తం మీద 7 శనివారాలు పూజ పూర్తి చేస్తే చాలు. అంతేగాని వ్రతానికి ఎలాంటి భంగం వాటిల్లదు. ఇక ఈ వ్రతంలో ఉన్న ఒక అందమైన, ప్రత్యేకమైన విషయమేంటంటే పూజ అయిపోయిన తర్వాత మనం వెలిగించిన ఆ బియ్యం పిండి దీపముంది కదా, అదే ప్రసాదం. దాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి స్వీకరించాలి. అంటే ఏ దీపంతో అయితే మనం స్వామిని ఆరాధించామో అదే దీపం ఆయన ఆశీస్సులతో మనకు ప్రసాదంగా మారుతుంది. ఎంత అద్భుతంగా ఉంది కదూ! సరే, ఇలా 7 వారాల పాటు ఎంతో శ్రద్ధగా, భక్తిగా వ్రతాన్ని పూర్తి చేశాక ఇక మనకు లభించే ఫలమేంటి? ఆ భక్తి మనకు ఎలాంటి ఆశీస్సులనిస్తుంది? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ వ్రతమనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు కదా. ప్రతి వారం క్రమం తప్పకుండా దేవుడు కోసం సమయం కేటాయించడం, స్థిరంగా ఒకే భక్తితో ఉండటం, ఇది మన మనస్సుకి ఎంత శాంతిని, ఎంత స్పష్టతను ఇస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని చూసే దృష్టికోణాన్నే ఇది మార్చేస్తుంది. ఈ సాధన మనకు ఆధ్యాత్మికంగా ఎంత బలాన్నిస్తుందో ఒక్కసారి ఆలోచించండి.